భారతదేశంలో కేవలం విద్యార్థుల్ని వారి సమస్యల పరిష్కారం మాత్రమే పరిమితమైన సంఘం కాదు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి ప్రజా ఉద్యమాలకు అగ్రశ్రేణి నాయకత్వం ఇచ్చిన సంఘం ఎస్ఎఫ్ఐ. మీరు దేశంలో కార్మిక కర్షకోద్యమాలు కావచ్చు, పీడిత ప్రజా ఉద్యమాలకు ముందు వరుస నిలబడినటువంటి నాయకత్వాన్ని ఇచ్చినటువంటి సంస్థ ఎస్ఎఫ్ఐ. భారతదేశంలో ప్రజల పక్షాన ఆలోచించే అత్యున్నత శ్రేణి మేధావులను అందించిన సంఘం కూడా ఎస్ఎఫ్ఐ. చాలామంది తెలియకపోవచ్చు ఇక్కడ ఉన్న విద్యార్థులకు. దేశంలో అనేక రంగాల్లో నిష్ణాతులను అందించినటువంటి సంస్థ కూడా ఎస్ఎఫ్ఐ. దాంతో పాటు అస్సాంలో, పంజాబ్లో, డార్జిలింగ్లో ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి అమరులైన అనేక మంది, వేలాది మంది కార్యకర్తలు ఇచ్చిన సంఘం కూడా ఎస్ఎఫ్ఐ. అందువల్ల ఈ దేశ విద్యార్థి లోకానికి ఒక రాజకీయ చైతన్యాన్ని, ఒక సామాజిక చైతన్యాన్ని, ఒక వర్గ చైతన్యాన్ని కల్పించగలిగే సామర్థ్యం ఉన్న సంఘం ఎస్ఎఫ్ఐ. కానీ ఆ పనిలో మనము చేయగలుగుతున్నామా? చేయలేకపోతే ఏంటి అడ్డంకి? అది నాయకత్వంలో లోపమా, పరిస్థితుల ప్రభావమా, ఏంటి? మనం ఎస్ఎఫ్ఐ నినాదాలు, ఎస్ఎఫ్ఐ స్లోగన్స్ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే నేను అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఏంటి? పరిస్థితుల ప్రభావమా? తప్పనిసరిగా పరిస్థితుల ప్రభావం ఉన్నమాట నిజం. విద్యారంగం యొక్క స్వభావం మారిపోతుంది. ఒకప్పట్లాగా లేదు. ఇంతకుముందు శ్రీనివాసరావు గారు అన్నారు, ప్రభుత్వ విద్యారంగం బలంగా ఉండేది. అనేక వర్గాలకు చెందినటువంటి బిడ్డలు ఒక్కచోట చదువుకునేవారు. కులం తెలియదు, మతం తెలియదు, పేదరికం అడ్డు కాదు, అందరము కలిసి చదువుకునే వాళ్ళం. అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో, కళాశాలలో ఉన్నటువంటి భిన్నత్వమే ఒక సామాజిక చైతన్యాన్ని ఇచ్చేది. కానీ ఈరోజు అలా లేదు. ఈరోజు విద్యార్థులకు వారి వర్గ నేపథ్యాన్ని బట్టి, వాళ్ళు అప్పర్ క్లాస్ అయితే వారికో స్కూళ్ళు, వారు మిడిల్ క్లాస్ అయితే వారికో స్కూలు, అంటే వారి ఎఫోర్డబిలిటీని బట్టి స్కూళ్ళు, కాలేజీలు చేరుతున్నారు. అంటే ఒక రకంగా ఇంగ్లీష్లో చెప్పాలంటే దేర్ ఈజ్ ఎ క్లాస్ గెటాయిజేషన్ ఆఫ్ స్టూడెంట్ కమ్యూనిటీ. అంటే మీరు ఒక టాప్ స్కూల్కి వెళ్ళండి, ఆ స్కూల్లో చదివే బిడ్డలందరూ దాదాపు ఒకే రకమైన సామాజిక ఆర్థిక నేపథ్యాన్ని కలిగి ఉంటారు. నేను చదువుకున్నప్పుడు అలా లేదు. నేను చదువుకున్నప్పుడు ఒక రిక్షా దొక్కే బిడ్డ ఆ స్కూల్, ఆ కాలేజ్, ఆ ఊర్లో ఉన్న ఎమ్మెల్యే కొడుకు ఒకే స్కూల్లో చదివేవాళ్ళం. ఒక వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్ కొడుకు, ఒక టాప్ ఆఫీసర్ కొడుకు అదే స్కూల్లో చదివేవాళ్ళం. మాకు అనివార్యంగా ప్రజల పక్షాన ఆలోచించే చైతన్యం ఆ పాఠశాల ఇచ్చేది, ఆ కళాశాల ఇచ్చేది. అందువల్ల ఇవాళ అత్యధికంగా ఏ స్థాయిలోనైనా ప్రమాణాలు కావాలి, విద్య కావాలి అని పేరెంట్స్ కాన్షియస్నెస్తో చాలా డబ్బు ఖర్చు పెట్టి కూడా విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారు. మరి అలాంటి వర్గ విభజన జరిగినటువంటి విద్యా వ్యవస్థలో ఎస్ఎఫ్ఐ ఏ రకంగా విద్యార్థుల ఇష్యూస్ను పట్టుకోవాలి, వారిని ఆర్గనైజ్ చేయాలి? ఇది ఒక ఛాలెంజ్. ఎందుకంటే అమర్త్య సేన్ అంటాడు, inequalities are the root cause of poverty. One form of inequality will lead to another form of inequality. Educational inequality will lead to income inequality అంటాడు. విద్యాపరమైన అసమానతలు ఆదాయపరమైన అసమానతల్ని పెంచుతాయి అంటాడు. కానీ ఇవాళ విద్యారంగంలోనే తీవ్రమైన అసమానతలు నెలకొని ఉన్న పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. ఇక మూడవది, విపరీతమైన సోషల్ మీడియా ప్రభావంలో ఉన్నటువంటి విద్యార్థి లోకంలో మీరు పనిచేయాలి. ఇవాళ మీరు క్లాస్ డిఫరెన్సెస్ అంటే ధనిక పేద తారతమ్యాలను కూడా దాటి మొబైల్ ఫోన్ ప్రతి బిడ్డకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్న సమయంలో విద్యార్థి ఉద్యమాన్ని నడిపించాలి. ఇది ఒక ఛాలెంజ్. ఈ సోషల్ మీడియా ప్రభావంతో అనేక రకాల ధోరణులు మనకు తెలియకుండానే విద్యార్థుల్లో ప్రవేశిస్తున్నాయి. వారిలో అనేక రకాల ధోరణులు, మతం పట్ల విద్వేషం కావచ్చు, కులం పట్ల పిచ్చి కావచ్చు, అసలు సమాజాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేని ఆలోచన కావచ్చు, వస్తు వ్యామోహ సంస్కృతి కావచ్చు,
పురుషహంకార విలువలు కావచ్చు, ఇవన్నీ సోషల్ మీడియా రకరకాల చైతన్యాల్ని, ప్రమాదకరమైన చైతన్యాల్ని కూడా విద్యార్థులకు ఇస్తుంది. మీరు ఎవరైనా చూశారో లేదో, ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో అడోలసెన్స్ అనే యొక్క 4-part సిరీస్ వచ్చింది. ఒక 13 ఏళ్ల బిడ్డ తన క్లాస్మేట్ను చంపేస్తాడు. దాంతో స్టార్ట్ అవుతుంది సీరియల్. ఎందుకు చంపాడు అని పరిశోధన జరుపుతూ ఉంటారు. ఆ పరిశోధనలో వెల్లడైంది ఏంటంటే, ఆ 13 ఏళ్ల ఇంప్రెషనిస్ట్ ఏజ్లో ఉన్న బిడ్డ తన పెద్ద ఎత్తున పురుష చైతన్యం, అంటే నేను పురుషుణ్ణి, నేను అధికుణ్ణి అనే ఒక పురుష అహంకార భావజాలాన్ని సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ అయ్యి తనను ఆ అమ్మాయి బుల్లింగ్, సైబర్ బుల్లింగ్ అంటారు, అంటే సోషల్ మీడియాలో తనను అవమానకరంగా పోస్టులు పెడితే దాన్ని భరించలేక వెళ్ళి చంపేస్తాడు. ఇది ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. మీరు ఎవరైనా చూడకపోతే దానిపైన డిబేట్ మన తెలుగు ఛానళ్లకు పరిమాణ రాజకీయాలు తప్ప ఇంకోటి ఉండవు, ఇలాంటి చర్చించరు. మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఈ అడాలసెన్స్ పైన నేను 20 నిమిషాలు మాట్లాడాను, చూడండి. 1,00,000 మంది పైన చూశాను. సో ఎందుకు ఇది ఏం ట్రెండ్ తెలియజేస్తోంది? ఒక హైలీ సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఉన్నటువంటి యంగ్స్టర్స్లో, టీనేజర్స్లో మీరు పనిచేయాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్న సమయంలో ఒక బలమైనటువంటి ప్రభావాలు విద్యార్థుల పైన పడుతున్నాయి. నిన్న కాక మొన్న పహల్గామ్లో దాడి జరిగింది. దాడి జరిగిన మరుక్షణం నుంచి సోషల్ మీడియాలో ఏ రకమైన విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు మనం చూస్తున్నాం. ఉత్తరాఖండ్లో, ఉత్తరప్రదేశ్లో, చండీగఢ్లో కాశ్మీరీ విద్యార్థులపైన దాడులు జరుగుతున్నాయి. కాశ్మీరీ విద్యార్థులకు ఆ దుర్మార్గం చేసిన తీవ్రవాదులకి ఏంటి సంబంధం? కాశ్మీర్ మనదని ఒకవైపు చెప్తూ కాశ్మీరీలపైన మనమే దాడులు చేస్తే పాకిస్తాన్ వాదన బలపడదా? కాశ్మీరీలే కాదు, ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ ఈ దుర్మార్గం చేశారు అనే రీతిలో భయంకరమైన మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. కానీ అదే పహల్గామ్లో ఒక గుర్రం నడుపుకునేట్టు గుర్రాన్ని స్వారీ చేయించి గుర్రం మీద పర్యాటకులను తీసుకెళ్లి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తీవ్రవాదులతో పోరాడి ప్రాణాలర్పించాడు. ఆ క్రమంలో అనేక మంది పర్యాటకుల ప్రాణాలు కాపాడాడు. కానీ ఆదర్శం సయ్యద్ హుస్సేన్ షా కాదు. ఆదర్శం ఎవరు అంటే పనికిమాలిన తీవ్రవాదులు. ఈ రకమైన ప్రభావాలు విద్యార్థుల పైన నిరంతరం పడుతున్నటువంటి సమయంలో అనేక రకాల ప్రగతి నిరోధక ఆలోచనలు, మత విద్వేషాలు, కుల చైతన్యాలు, అసలు సమాజాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ధోరణులు, ఇలాంటి ప్రభావాలు కలిగినటువంటి విద్యార్థి లోకంలో మీ తరం ఎస్ఎఫ్ఐ నాయకత్వం పనిచేయాలి. ఈ పనిచేసే క్రమంలో మనం ఏం చేయాలి? ఎందుకు ఇది కీలకం అంటే, మేము అలాంటి వాళ్ళని నమ్మేది భారతదేశంలోనూ తెలంగాణలోనూ విద్యార్థులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యాన్ని ఇవ్వగలిగిన సత్తా కేవలం ఎస్ఎఫ్ఐకి మాత్రమే ఉందని నమ్ముతున్నాం కనుక మీకు చెప్తున్నా. సో ఎందుకు ఈ మాట అంటే, మీరు నమ్ముతున్నట్లు లేరు పూర్తిగా, అందుకే కొద్దిమంది సపోర్ట్లు కొట్టారు. నాకున్న నమ్మకం కూడా మీకు ఉన్నట్లేదు. ఎందుకంటే మేము అంత చేయడం లేదు సార్, మీరు అవసరంగా మమ్మల్ని ఎక్కిస్తున్నారు అనుకుంటున్నట్టున్నారు. కానీ ఇప్పటికైనా ఆలోచించండి, ఏం చేయాలి? ఏం చేయాలి అన్నప్పుడు ఎస్ఎఫ్ఐ జెండా పైన ఏం కనబడుతుంది? అధ్యయనం, పోరాటం కనబడుతుంది. అధ్యయనం, పోరాటం అనేది ఒక ఆకర్షణీయమైన నినాదం. స్టడీ అండ్ స్ట్రగుల్ నినాదాలు గట్టిగా ఇస్తారు. స్టడీ పాత్, స్ట్రగుల్ పాత్, ఎస్ఎఫ్ఐ రైట్ పాత్ అని. వాట్ ఈస్ ద స్టడీ అండ్ స్ట్రగుల్కి ఉన్న సంబంధం ఏంటి? స్టడీకి స్ట్రగుల్కి ఉన్న సంబంధం ఏంటంటే, థియరీకి ప్రాక్టీస్కి ఉన్నటువంటి డైలెక్టికల్ రిలేషన్షిప్ నుంచి ఆ నినాదం వచ్చింది. లెనిన్ అంటాడు, ద థియరీ ఈజ్ దాట్ విచ్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ విచ్ ఎన్రిచెస్ ద ప్రాక్టీస్ అంటాడు. అంటే ఏ సిద్ధాంతమైనా ఆచరణ నుంచి రావాలి, ఆచరణను సుసంపన్నము చేయాలి అంటాడు. అంటే అధ్యయనము, పోరాటానికి ఉన్న గతితార్కిక సంబంధం ఏంటంటే, మన ఆచరణకు అధ్యయనం బలం చేకూర్చాలి,
అధ్యయనం ఎందుకు చేయాలి అంటే ఆచరణ కోసం చేయాలి. ఆచరణ లేని అధ్యయనం వల్ల ఫలితం లేదు, అధ్యయనం లేని ఆచరణ వల్ల ఉపయోగం లేదు. ఇది అధ్యయనానికి ఆచరణకు మధ్య ఉన్న సంబంధం. ఇది ఈ లోతైన సంబంధంలోకి వెళ్లే ముందు ఒక సింపుల్ ఆర్గనైజేషనల్ ప్రిన్సిపల్ చెప్తాను. సింపుల్ ఆర్గనైజేషనల్ ప్రిన్సిపల్ ఏంటి? మీరు క్లాస్లో కాలేజీలో ఫస్ట్ ర్యాంక్లో టాప్ ర్యాంక్లో ఉన్నారనుకోండి. టాప్ ర్యాంక్లో ఉన్న మీరు విద్యార్థి, మీరు వెళ్ళి గాజాలో యుద్ధం జరుగుతోంది, ఈ యుద్ధానికి ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజల హక్కుల్ని కాలరాయడానికి ఉన్న సంబంధం ఏంటి అని మీరు చెప్పారనుకోండి, మీ మాట వింటారు, ఇంకా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. కానీ మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు, మీరు వెళ్ళి ఇజ్రాయెల్ గాజా యుద్ధం గురించి మాట్లాడారనుకోండి, అవహేళనగా నవ్వుతారు, వీరికే చదువురాదు, వీడు మాకు చెప్పేటోడు ఏంటా అని. అంటే టాక్టికల్గా కూడా ఇఫ్ యూ వాంట్ టు ఆర్గనైజ్ స్టూడెంట్స్, విద్యార్థుల్ని మీరు ఆర్గనైజ్ చేయాలంటే మీరు చదువులో కూడా ముందుండకపోతే ఆర్గనైజ్ చేయలేరు. పనికిమాలిన విద్యా విధానాన్ని మాస్టర్ చేయలేనప్పుడు శాస్త్రీయ విద్యా విధానం ఎక్కడికి అర్థమవుతుంది? నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం అవుతుంది. శాస్త్రీయ విద్యా విధానం కావాలని గొంతెత్తి చించే విద్యార్థి నాయకులు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఈ విద్యా విధానమే చేతకాలే, వీళ్ళకి సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఎట్లా చేతనవుతుంది అంటాడు. కొంతమందికి సామాజిక ఆర్థిక పరిస్థితులు చదువులో ముందుండటానికి వీలు కల్పించకపోవచ్చు, నేను అర్థం చేసుకుంటాను. కానీ మీరు ఒక లీడర్షిప్లో విద్యార్థుల్ని అట్రాక్ట్ చేయాలన్నా కూడా మీరు అనేక అంశాలపైన అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే ఒక అంశం పైన ఎస్ఎఫ్ఐ విద్యార్థి అంటే ఎవరు అంటే, మేము చదువుకునే రోజుల్లో ప్రత్యర్థి సంఘాలు చెప్పేది, మీరు ఎస్ఎఫ్ఐ వాళ్ళని తన్నండి, కొట్టండి, చంపండి, మిమ్మల్ని మీకు అండగా ఉంటాం, కానీ ఎస్ఎఫ్ఐ వాళ్ళతో చర్చలు మాత్రం పెట్టుకోకండి అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే చర్చలు పెట్టుకునే వాడు మీరు మాకు మిగిలిన వెళ్ళిపోతారు అని. సో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉండాలి. ఎందుకంటే ఇవాళ అనేక ప్రపంచ పరిణామాల్ని, జాతీయ పరిణామాల్ని అధ్యయనం చేయగలగాలి. తరగతి గదిలో ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఉన్నాడు అంటే అధ్యాపకుడు ఒక విషయం చెప్పడానికి వెనకాడాలి. ఒక అంశం పైన ఈ దేశ ఆర్థిక వృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉంది, ఈ దేశ ఆర్థిక విధానాలు బాగున్నాయి అని ఒక ఎకనామిక్స్ లెక్చరర్ క్లాస్ చెప్తే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ లేచి భారతదేశ ఎకానమీలో ఉన్న లోపాలు సార్ ఇవి, దీనికి మీరు ఆన్సర్ చెప్పగలరా అని అడగగలగాలి. అలా అడిగినప్పుడు అంటే తరగతి గదిలోనే ఆలోచనల పోరాటం మొదలై సమాజంలో ఒక ఆలోచనల పోరాటంగా తీర్చిదిద్దాలి. తరగతి గదిని సమాజాన్ని అనుసంధానం చేయగలగాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? అపారమైన అధ్యయనం ద్వారా సాధ్యమవుతుంది. ఆ అధ్యయనానికి మోటివేషన్ ఏంటి? సమాజాన్ని చైతన్యపరచడం అనేది మోటివేషన్. నన్ను చాలామంది అడుగుతూ ఉంటాను, నేను ఇప్పటికీ కూడా ప్రతిరోజు ఇంట్లో ఉంటే 16 నుంచి 17 గంటలు చదువుతుంటాను, వేరే పని లేదు నాకు. మీకు తెలియదు, మా ఇంటికి వస్తే చూపెడతాను, 12 పేపర్లు వస్తాయి మా ఇంటికి, ఇంకో 10 పేపర్లు ఆన్లైన్లో సబ్స్క్రిప్షన్ ఉంటుంది, 20 మ్యాగజైన్లు, 20 వెబ్సైట్లు ప్రతిరోజు ఫాలో అవుతాను. మీరు అందుకే ప్రపంచంలో ఉన్న ఏ పరిణామం పైనైనా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటాను. కారణం ఏంటి? ఇది ఎక్కడికెళ్ళి వచ్చింది? ఈ ఆసక్తి, ఈ అధ్యయనం చేయాలన్న కోరిక ఎక్కడికెళ్ళి వచ్చింది? ప్రజలకు చైతన్యం అందించాలనేటువంటి ఒక లక్ష్యం నుంచి వచ్చింది. అందువల్ల ఎస్ఎఫ్ఐ విద్యార్థులుగా ప్రపంచ పరిణామాల్ని అధ్యయనం చేయగలగాలి. ఆలోచనల పోరాటంలో ముందుండాలి. సమస్యలపైన పోరాటమే కాదు, సమస్యలపైన పోరాటంలో ఎలాగూ ఉంటారు. ఇలానే సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు స్కాలర్షిప్లు రాకపోయినా ఎస్ఎఫ్ఐ ముందుంటుంది, ఫీజులకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ముందుంటుంది, విద్యారంగ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు ముందుంటుంది. కానీ ఆలోచనల సంఘర్షణలో ఎస్ఎఫ్ఐ ఎంత మేరకు ముందుంది అన్నది ఎస్ఎఫ్ఐ ఉద్యమానికి గీట్రాయ్ అవుతుంది. ఎందుకంటే ఎస్ఎఫ్ఐలో ఉన్న వారికి ఇక్కడ ఇంతమంది మీరు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు ఉన్నారు, మీరు ఎస్ఎఫ్ఐలో మీరు నిర్వహించిన పాత్రకు గీటురాయి ఏంటి అంటే, ఎస్ఎఫ్ఐ నుంచి బయటికి వెళ్ళిన 10 ఏళ్లకు మీరు ఎక్కడున్నారు, ఎస్ఎఫ్ఐ నుంచి బయటికి వెళ్ళిన 20 ఏళ్లకు ఎక్కడున్నారు, ఎస్ఎఫ్ఐ నుంచి బయటికి వెళ్ళిన 40 ఏళ్లకు ఎక్కడున్నారు అన్నది క్రైటీరియా. ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు సల్యూట్ కొడుతుంటారు, నమస్సులు పెడుతుంటారు, విద్యార్థులు మెచ్చుకుంటుంటారు, లీడర్షిప్ ఉంటుంది, హంగామా నడుస్తుంది.
కానీ అది గీట్రాయ్ కాదు. ఎస్ఎఫ్ఐలో పనిచేశాక 30 ఏళ్ళకైనా 40 ఏళ్ళకైనా నేను ఎస్ఎఫ్ఐ ఆలోచనలతో ఉన్నాను అని కనుక ఎవరైనా చెబితే ఆ ఉద్యమం నిజంగా కరెక్ట్ ఉద్యమం. ఇది జరగాలి అంటే ఎస్ఎఫ్ఐలో ఉన్న సమయంలోనే ఆలోచనల తర్పీ జరగాలి. అంటే వారికి ఐడియాస్ ఇన్కల్కేట్ చేయగలగాలి. ఏ ఐడియాస్ ఇన్కల్కేట్ చేయగలగాలి? మళ్ళీ మీ జెండాలోనే మీ బ్యానర్లోనే కనబడుతుంది, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీ బ్యానర్లో రాసుకుంటాం ఇండిపెండెన్స్, డెమోక్రసీ, సోషలిజం, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం నినాదాలు ఇస్తూ ఉంటాం. ఇండిపెండెన్స్, డెమోక్రసీ, సోషలిజం జిందాబాద్ అని చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కానీ ఇండిపెండెన్స్ అంటే ఏంటి? డెమోక్రసీ అంటే ఏంటి? సోషలిజం అంటే ఏంటి? ఈ ఆలోచనల క్రమంలో ప్రపంచాన్ని, భారతదేశాన్ని చూసినప్పుడు ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయన్నది అర్థం చేసుకోగలగాలి, అర్థం చేయించగలగాలి. ఒక చరిత్రకారుడు, ఒక తత్వవేత్త అంటాడు, ప్రపంచ సమాజాన్ని నీవు ఎలా అర్థం చేసుకున్నావు, సమాజానికి ఎలా అర్థం చేయించావు అన్న దానిపైన చరిత్ర నిన్ను గుర్తుంచుకుంటుంది అంటాడు. అందువల్ల సమాజాన్ని ఎలా అర్థం చేసుకోగలగాలి, ఎలా అర్థం చేయించగలగాలి అన్న దగ్గరే అధ్యయనం యొక్క ప్రాధాన్యత. ఇవాళ మీరు జెండా పైన, బ్యానర్ పైన రాసుకున్న ఇండిపెండెన్స్, డెమోక్రసీ, సోషలిజం ఏంటి? డెమోక్రసీకి వస్తున్న సవాల్ ఏంటి? ఇది మీరు అధ్యయనం చేయడమే కాదు, పొలిటికలైజేషన్ ఆఫ్ స్టూడెంట్ మాసెస్ అనేది ఒక కీలకమైన అంశం. అంటే మేము అధ్యయనం బాగా చేస్తాం కానీ 10 మందికి చెప్పం అంటే దాని మించిన పొరపాటు ఇంకోట్లేదు. ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఎవరైనా, ఏ కాలేజీలైనా, ఏ యూనివర్సిటీలోనైనా 10 మంది ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కలిసి ఒక చోట ఉన్నారంటే అది పనికిమాల సంఘం అన్న అర్థం. ఎందుకు మీరే 10 మంది కలిసి ఉంటే ఏం లాభం? ఎస్ఎఫ్ఐతో సంబంధం లేని 10 మందితో మీరు ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ 10 మందితో ఉన్నారనుకోండి, 100 మందితో మీరు విద్యార్థులకు రాజకీయాలు చెప్తారు కదా. ఆ పొలిటికలైజేషన్ ఆఫ్ స్టూడెంట్ మాసెస్ ఎలా జరపాలి? మీరు వెళ్ళి ఎస్ఎఫ్ఐ నిర్మాణం పైన పుస్తకాలు చదవండి, రిపోర్ట్లు చదవండి, మహాసభ రిపోర్ట్లు చదవండి, అందులోనే ఉంటాయి. ఏముంటుంది? విద్యార్థుల దైనందిన సమస్యల్ని ఎస్ఎఫ్ఐకున్న రాజకీయ ప్రాపంచిక దృక్పథంతో అనుసంధానం చేసి చెప్పగలగాలి. అంటే లింకింగ్ ద డే టు డే డిమాండ్స్ ద స్టూడెంట్స్ విత్ లార్జర్ పొలిటికల్ అండ్ ఫిలాసఫికల్ వ్యూ పాయింట్ ఆఫ్ ఎస్ఎఫ్ఐ. అలా ఎలా చేయగలగాలి? ఎప్పుడు చేయగలం అంటే విద్యార్థులకు ఉండే సహజమైన సమస్యలు, ఆ సమస్యలకు ప్రాపంచిక దృక్పథానికి ఉన్న సంబంధం ఉండాలి. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలో 279 ఉంటే 12 కాలేజీల్లోనే ఎస్ఎఫ్ఐ ఎందుకుంది? ఈ పని చేయలేకపోవడం వల్ల. 279 ఇంజనీరింగ్ కాలేజీల్లో వాళ్ళ పిల్లలకు ఉన్న సమస్యలు ఏంటి? మాకు ఉద్యోగ క్యాంపస్ రిక్రూట్మెంట్లు రావడం లేదు, మాకు ఉద్యోగాలు వచ్చినా ఉంటాయన్న నమ్మకం లేదు, ఇన్ఫోసిస్ 600 మందిని తొలగించింది, ట్రంప్ ఎప్పుడు వీసాలను రద్దు చేస్తాడో తెలియదు, సాఫ్ట్వేర్ రంగం కుదేలవుతుందో అన్న అనుమానం, ఎకానమీ ఎలా ఉంటుందో అన్న టెన్షన్. ఇక్కడ నిజంగా ఎస్ఎఫ్ఐకి ఒక ఫెర్టైల్ గ్రౌండ్. వెళ్ళి దీనికి కారణాలు ఏంటి? ఈ పరిస్థితులకు ఎందుకు ఈ సిచ్యువేషన్ ఉంది? భారతదేశంలో గత 4 ఏళ్లలో కార్పొరేట్ల లాభాలు 400% పెరిగింది. కానీ ఉద్యోగుల జీతాలు మాత్రం <5% పెరిగాయి. ఎందుకు మరి ఈ పరిస్థితి ఉంది? మీరు ఒకప్పుడు 2017లో భారతదేశ ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ ఇన్కంలో 32% కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ధర వచ్చేది. కానీ ఈరోజు 26% తగ్గిపోయింది. అంటే భారతదేశంలో ఉన్న ప్రభుత్వం కార్పొరేట్లకు భారీగా రాయితీలు ఇస్తుంది గనక భారత ప్రభుత్వానికి కార్పొరేట్ల నుంచి వచ్చే ఆదాయం పడిపోతుంది. ఎంత రాయితీలు ఇస్తున్నారు? 2019లో సెప్టెంబర్లో 10% కార్పొరేట్ ట్యాక్స్ కట్ చేశారు. 1,45,000 కోట్లు ప్రతి ఏటా ఈ ట్యాక్స్ కన్సెషన్ వల్ల కార్పొరేట్లు లాభపడుతున్నాయి. మరి కార్పొరేట్లకు 1,45,000 కోట్లు లాభం చేయడం వల్ల ఏం జరిగింది? విద్య, ఆరోగ్యం లాంటి సామాజిక రంగాల్లో భారత ప్రభుత్వం ఖర్చు పెట్టలేకపోతుంది.
మీరు ఈ ప్రపంచంలో OECD కంట్రీస్ అంటారు, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అని రిచ్ కంట్రీస్ క్లబ్. ఆ దేశాలు తమ జీడిపిలో 21% సోషల్ సెక్టార్ పైన ఖర్చు పెడుతుంటే ఇండియాలో 7% ఆఫ్ జీడిపి మాత్రమే మన సోషల్ సెక్టార్ పైన ఖర్చు పెడుతున్నాం. భారతదేశ కేంద్ర బడ్జెట్లో 2,02,000 కోట్లు మాత్రమే సోషల్ సెక్టార్ పైన ఖర్చు పెడుతున్నారు. అంటే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకు అవసరమైన సామాజిక రంగాల పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే బడా కార్పొరేట్లకు ఇచ్చిన రాయితీలు 1,45,000 కోట్లు. ఈ విషయాన్ని మనం గనక క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేయడం లేదు, మా దగ్గర కంపెనీలు రావడం లేదు, ఉద్యోగాలు వచ్చినా ఉంటాయో లేదో అన్న అనుమానంతో ఉంది, లే ఆఫ్లు చేస్తున్నారు అని బాధపడుతున్న వారికి చెప్పగలిగామనుకోండి, వాళ్ళలో వర్గ చైతన్యం పెరుగుతుందా లేదో ఆలోచించండి. నినాదాలతో పెరగదు. కార్పొరేటైజేషన్, సెంట్రలైజేషన్, కమ్యూనలైజేషన్, డౌన్ డౌన్ అని నినాదాలు ఇస్తే పెరగదు. అది వారి జీవితం పైన ఎలా ప్రభావం చేస్తుందో చెప్పగలగాలి. అందుకే లింకింగ్ డే టు డే డిమాండ్స్ ద స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ విత్ లార్జర్ పొలిటికల్ పొజిషన్ ఆఫ్ ద సొసైటీ, ఇది చేయగలగాలి. ఇది చేయగలగాలి అంటే నాయకత్వం అనేక అంశాలపైన అధ్యయనం చేయగలగాలి. ఇప్పుడు నేను ఇవాళ భారతదేశంలో మీ జెండా పైన సోషలిజం అన్న పదం వాడాను. సోషలిజం అంటే ఏంటి అనే తాత్విక చర్చలోకి నేను వెళ్ళడం లేదు. కానీ సోషలిజం అంటే సామాన్యుడికి ఏమర్థమవుతుంది? మీరు వెళ్ళి ఏదైనా సామాన్యుడిని అడగండి, సోషలిజం అంటే ఏంటి అంటే సమానత్వం అని చెప్తాడు. మరి భారతదేశంలో సమానత్వం ఉందా? ప్రపంచంలో సమానత్వం ఉందా? మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఈ దేశంలో 22 కోట్ల మంది ప్రజలకు ఏటా ప్రతిరోజు కనీసము 375 రూపాయల ఆదాయం లేదు. 375 రూపీస్ డైలీ ఇన్కమ్ కన్నా తక్కువ వాళ్ళు ఇండియాలో 22 crores ఉన్నారు. కానీ గౌతమ్ అదానికి ప్రతిరోజు 1,600 కోట్ల ఆదాయం ఉంది. మరి 1,600 కోట్ల ఆదాయం ఒక్కరికి 22 కోట్ల మందికి 375 రూపాయల ఆదాయము ఏ సిద్ధాంతం సరైందని చెప్తుంది? ఏ సిద్ధాంతం సరైందని చెప్తుంది ఒక్కసారి చెప్పండి అని అడగగలగాలి. ఇది ఎకానమీలో మనకు చూస్తున్న అంశం. ఇవాళ భారతదేశంలో మీరు ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు అని అడగండి, ఎకానమీ బాగాలేదు అంటారు. ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఎనీ నార్మల్ స్టూడెంట్ అడిగినా ఎకానమీ బాగాలేదు అందుకే ఉద్యోగాలు వస్తలేవు అంటారు. ఎకానమీ ఎందుకు బాగాలేదు? ఈ ప్రశ్న అడిగారనుకోండి మీరు విద్యార్థులు, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇది ఎకానమీ ఎందుకు బాగాలేదు అంటే పాకిస్తాన్ వాళ్ళు మన దేశాల్లోకి టెర్రరిజాన్ని పంపుతున్నారు కనుక బాగాలేదు అంటాడు. లేదు, ఎకానమీ ఎందుకు బాగాలేదంటే ముస్లింలు అందరూ అవకాశాలు తీసేసుకుంటున్నారు కనుక ఎకానమీ బాగలేదు అంటారు. ఎకానమీ ఎందుకు బాగలేదంటే రిజర్వేషన్ల వల్ల ఎకానమీ బాగలేదు అని చెప్తాడు. కానీ ఎకానమీ బాగలేకపోవడానికి కారణాలా? కానీ ఇవి కారణాలు కాదు అని మనకు తెలుసు. కానీ విద్యార్థులు వీటిని ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకు నమ్ముతున్నారంటే ఒక బలమైన ప్రాపగండా ఆ రకంగా వాళ్ళని నమ్మిస్తుంది. దేశ ప్రధానమంత్రి 2024 ఎన్నికల సమయంలో సామ్ పెట్రోడా అనే ఒక నాయకుడు వెల్త్ ట్యాక్స్ ఎందుకు విధించకూడదు, ప్రపంచంలోని అడ్వాన్స్ కంట్రీస్లో కూడా వెల్త్ ట్యాక్స్ ఉంది, సంపద పైన పన్ను, అమెరికాలో కూడా వెల్త్ ట్యాక్స్ ఉంది, ఎందుకు మన దేశంలో సంపద పైన పన్ను విధించకూడదు అని ఒక మాట అన్నాడు. ఇన్హెరిటెన్స్ టాక్స్, వారసత్వ పన్ను ఎందుకు విధించకూడదు? వారసత్వ పన్ను అంటే నాకు 1000 కోట్లు ఉన్నాయి, రేపు నా పిల్లలకు 1000 కోట్లు ఇస్తున్నాను, నాకు 1000 కోట్లు ఉన్నప్పుడు అందులోకి ఒక 10 కోట్లు వెల్త్ ట్యాక్స్గా ఎందుకు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్గా ఎందుకు తీసుకోకూడదు? ఇది సామ్ పెట్రోడా అనే అతను ప్రతిపాదించిన అంశం. ఇది వెల్త్ ట్యాక్స్, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉండాలని సామ్ పెట్రోడా చెప్పాల్సిన అవసరం లేదు, మనం కూడా చెప్తాం. దీన్ని తీసుకుని నరేంద్ర మోడీ ఊరూరు వీళ్ళు ఏం చెప్పాడు? మీ దగ్గర మీ పొలం తీసుకుంటారట, ముస్లింలకు ఇస్తారట, మీ ఫ్లాట్ తీసుకుంటారట, ముస్లింలకు ఇస్తారట, మీ మెడల మీద ఉన్న మంగళసూత్రం తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారట.
అసలు సమానత్వం అంటే ఆకలిని సమానంగా పంచమని ఇవ్వడం చెప్పాడా? సంపదను సమానంగా పంచాలి అని అంటే నేను దారిద్ర్యాన్ని సమానంగా పంచుతానని అర్థం చేసుకొని పెద్ద ఎత్తున దేశంలో ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్. కానీ కౌంటర్ ఎంతమంది చేయగలిగారు? కొంతమేర కౌంటర్ అయింది కనుకనే 303 నుంచి 240 పడిపోయింది, లేకపోతే పడిపోకపోయేది. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సంపద పైన పన్ను ఎందుకు వేయాలి? భారతదేశంలో 1% ఆఫ్ ద పాపులేషన్ 1% ఆఫ్ ద పాపులేషన్ ఓన్ 40% ఆఫ్ వెల్త్. మన దేశంలో ఉన్న సంపదలో 40% 1% మంది చేతుల్లోనే ఉంది. 40.1% టు బి స్పెసిఫిక్. మరి ఇది న్యాయమా? భారతదేశంలో క్రియేట్ అవుతున్న ఇన్కంలో 22.6%, నియర్లీ 23% కేవలం 1% చేతిలోనే ఉంది. ఇది న్యాయమా? దేశ జనాభాలో దిగువలో ఉన్న 50% మంది ప్రజలకు ఈ దేశ సంపదలో ఉన్న వాటా కేవలం 3%. 50% of Indians own 3% of the wealth. 1% of Indians own 40% of the wealth. ఇది ఏ రకంగా న్యాయం అవుతుంది? న్యాయం పక్కకు పెట్టండి. ఇది ఏ రకంగా ఎకానమీని డెవలప్ చేస్తుంది? ఎకానమీ అంటే ఏంటి? ప్రజలు వస్తువులు సేవలు కొంటే ఎకానమీ ముందుకు పోతుంది. ప్రజలు వస్తువులు సేవలు కొనాలి అంటే వారి చేతిలో ఆదాయం ఉండాలి. కానీ మన దేశంలో పట్టణ ప్రాంతాల్లో ఆదాయం ఎంత? ఒక నెల ఎవరేజ్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సర్వే ప్రకారం ఎవరేజ్ ఇండియన్ ఫ్యామిలీ స్పెండ్స్ 14,527 రూపీస్ పర్ మంత్. నెలకు 14,527 కోట్లు, 20 రూపాయలు, సరే కోట్లు కాదు, ఖర్చు పెడుతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఒక కుటుంబం 8,079 రూపీస్ ఖర్చు పెడుతుంది. అంటే ఒక గ్రామీణ కుటుంబం 8,000 ఖర్చు పెట్టడం, ఒక పట్టణ ప్రాంతంలో ఉన్న కుటుంబం 14,000 ఖర్చు పెడితే ఈ దేశ ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది? ఈ దేశ ఎకానమీ డెవలప్ కావాలి అంటే కూడా ఈ దేశ ప్రజల కొనుగోలు శక్తి ఉండాలి. ఈ దేశ ప్రజల కొనుగోలు శక్తి లేకుండా చేస్తున్నది ఏంటి? 1% చేతిలో 40% సంపద, 1% చేతిలో 23% ఆదాయం కేంద్రీకృతమై ఉంటే ఈ దేశంలో ఉన్న కోట్లాది ప్రజలకు ఏ రకంగా కొనుగోలు శక్తి వస్తుంది? ఈ కొనుగోలు శక్తి లేనప్పుడు ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది? ఎకానమీ డెవలప్ కాకపోతే కంపెనీలు వచ్చి ఎలా క్యాంపస్ రిక్రూట్మెంట్ చేస్తుంది అని చెప్పగలగాలి. అప్పుడు ఆ స్టూడెంట్లు తన సమస్యగా భావిస్తున్న ఉద్యోగము అనే సమస్యకు ఈ దేశ ఆర్థిక విధానానికి సంబంధం ఉన్నది అని అర్థం చేసుకోగలుగుతాడు. అర్థం చేసుకున్న అవగాహన ఉన్న చైతన్యం ఉన్నటువంటి విద్యార్థి పోరాట ఆయుధమై మారిపోతాడు. If you can provide the ideological strength to the students, it gives the striking power అంటారు. ఆ విద్యార్థి లోకానికి పోరాట పడమే ఎక్కడి నుంచి వస్తుంది? సైద్ధాంతికంగా స్ఫూర్తి పొందిన విద్యనే ఒక పోరాట యోధుడుగా మారుతాడు. ఇది మనము ఆ సైద్ధాంతిక భావజాలాన్ని ఎలా సమాజంలో ఉన్న కోట్లాది మంది విద్యార్థులకు అందించాలి. దీనిపైన ఇది అధ్యయనం పోరాటం అంటే. ఇది ఇండిపెండెంట్ డెమోక్రసీ. నేను ఒక్క సోషలిజం ఉదాహరణ చెప్పాను, డెమోక్రసీ ఉదాహరణ చెప్తాను. డెమోక్రసీ ప్రజాస్వామ్యం అని మీరు బ్యానర్లో రాసుకున్నారు. కానీ ప్రజాస్వామ్యం పైన నిరంతరం దాడి జరుగుతుంటే మనం స్పందిస్తున్నామా అనేది నా ప్రశ్న. స్పందిస్తున్నామంటే మీరు స్పందించడం లేదన్నది నా విమర్శ కాదు. ఎలా స్పందిస్తున్నాం? నిన్న కాక మొన్న దేశ ఉపరాష్ట్రపతి ఏమంటాడు? పార్లమెంట్ ఈజ్ సుప్రీం అంటాడు. ఆయన స్వయాన లాయర్. రాజ్యాంగం చదివితే 10th క్లాస్ పిల్లవాడికి అర్థమవుతుంది ఇండియాలో పార్లమెంట్ సుప్రీం కాదు, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా సుప్రీం కాదు, ఇండియాలో కాన్స్టిట్యూషన్ మాత్రమే సుప్రీం. ఇది రాజ్యాంగంలో క్లియర్గా ఉంది. అయినా దేశ వైస్ ప్రెసిడెంట్ అంటాడు. భారత పార్లమెంట్లో దేశాన్ని పాలించే రాజకీయ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు ఏమంటాడు? ఈ దేశంలో జరిగే అంతర్యుద్ధాలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కారణము అంటాడు. ఈ దేశ న్యాయశాఖ మంత్రి ఏమంటాడు?
అసలు సుప్రీంకోర్టుకు మేమే నియమిస్తాం జడ్జిలను అంటాడు. ఇంతకన్నా డెమోక్రసీకి ప్రమాదం ఇంకేమైనా ఉంటుందా? ఇది ఈరోజు జరుగుతున్నటువంటి దాడి. సో ఈ దాడిని ప్రశ్నించకుండా, ఈ దాడికి వ్యతిరేకంగా కోట్లాది లక్షలాది మంది విద్యార్థులను సమీకరించకుండా ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకుంటాం? ఇది ప్రజాస్వామ్యం అంటే. సో మీరిచ్చే ప్రతి నినాదము ఎస్ఎఫ్ఐ చరిత్రలో లోతైన అధ్యయనం ద్వారా, అనుభవాల ద్వారా ఆ స్లోగన్స్ ముందుకు వచ్చాయి. కానీ ఆ స్లోగన్స్ వెనకాల ఉన్న ఫిలాసఫికల్ వ్యూ, ప్రాపంచిక దృక్పథం ఏంటి అనే దానిలో ఎస్ఎఫ్ఐ నాయకత్వం తర్పీదు కావాలి. మీరు తర్పీదు అవడమే కాదు, విద్యార్థులకు కూడా ఆ రకమైన రాజకీయ చైతన్యాన్ని ఇవ్వాలి. ఇవాళ సమాజంలో విద్యార్థులపైన మీకు తెలియకుండానే అనేక రకాల ప్రభావాలు పడుతున్నాయి. మతం ప్రభావం పడుతోంది. దేశ రాజ్యాంగ మౌలిక స్వరూపము లౌకిక తత్వం, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఏంటంటే, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ ఈవెన్ బి అమెండెడ్ బై ద పార్లమెంట్ అని చెప్పింది. పార్లమెంటుకు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం లేదు అని. కానీ కేంద్ర హోంమంత్రి పార్లమెంటు మధ్యలో నిలబడి, పార్లమెంటు లాంటి ఒక పవిత్ర దేవాలయంలో నిలబడి, నేను లౌకిక తత్వం అనే పదాన్ని రాజ్యాంగంలో ఉండాల్సిన అవసరము లేదు అంటాడు. సెక్యులరిజం, సోషలిజం అన్న పదాలకు రాజ్యాంగంలో అవసరము లేదు అని చెప్తాడు. ఇంతకన్నా న్యాయం ఇంకోటి ఉంటుందా? మరి సెక్యులరిజం అంటే ఇది హిందూ వ్యతిరేకము, ఇది ఒక పాశ్చాత్య భావన అని చెప్తారు. ఎవరు చెప్పాలి విద్యార్థులకు సెక్యులరిజం అంటే ఏంటి అని? సెక్యులరిజం అంటే మతం పైన దాడి, సెక్యులరిజం అంటే మతాతీత సమాజము, హిందూ మతాన్ని నాశనం చేసుకోవడానికే సెక్యులరిజం అంటున్నారు అని నిరంతరం విద్యార్థుల పైన ప్రభావం పడుతుంటే వారిని ఎస్ఎఫ్ఐ ఉద్యమంలోకి రమ్మంటే ఎందుకు వస్తారు? వారు ఏ మతోన్మాద సంఘాలలో చేరుతారు. కానీ దీన్ని ఎదుర్కోవటానికి మనం తర్పీదు కావాలి, మీరు తర్పీదు కావాలి. అయ్యా, సెక్యులరిజం డజంట్ ఎన్విసాజ్ ఇర్రిలీజియస్ సొసైటీ, ఇట్ ఓన్లీ స్టేట్స్ ఇర్రిలీజియస్ స్టేట్. అంటే రాజ్యానికి మాత్రమే మతం లేదని లౌకిక తత్వం చెప్తుంది. సమాజంలో మతాన్ని అంతం చేయడం లౌకిక తత్వం కాదు. మతాన్ని అంతం చేయడం అన్నప్పుడు అది వేరే అంశం. అయినా మతంలోనే అనేక భావాలు, మంచి భావాలు ఉన్నాయి. మరి దాని సంగతి ఏంటి? నువ్వు ఏ మతానికి నువ్వు వారసుడు? నేను సనాతన అనే ఒక మీటింగ్కి వెళ్ళి మాట్లాడాను. అందరూ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ సనాతన వాదులు నన్ను ఎందుకో పిలిచారు. నేను అక్కడ ఏమన్నానంటే, సార్ మీరు హిందూ మతానికి మీరు వ్యతిరేకమా అన్నారు. మీరు జై శ్రీరామ్ అంటారా అని అడిగాను నన్ను. అంటే నేనన్నాను, సీత లేనిది రాముల వారు లేరు, సీతమ్మ తల్లిని రాముల వారికి దూరం చేస్తున్న మీ భావన సరైంది కాదు, నేను జై సీతారాం అంటాను, మరి మీరెందుకు అంటలేరో నాకు తెలియదు అన్నా. నీకేంటి అభ్యంతరం ఇది అన్నా? అంటే సీతమ్మ తల్లి రాముల వారితో అరణ్యానికి కూడా వెళ్ళింది, కానీ మీరైతే తీసిపడేస్తాను అని. అక్కడే మీకున్న పురుషాధిక్య విలువలు కనబడుతున్నాయి. అందువల్ల నా నినాదం జై శ్రీరామ్ కాదు, జై సీతారాం అని చెప్పాను. వాళ్ళకేం అర్థం కాలే. అంటే మీరు హిందూ మతానికి వ్యతిరేకమా అన్నారు. నేనన్నాను, మీరు చెప్పే హిందూ మతానికి నేను వ్యతిరేకము, కానీ నాకు అర్థమైన హిందూ మతం వేరు అన్నా. అంటే మీకు అర్థమైన హిందూ మతం ఏంటి అని అడిగారు. నాకు అర్థమైన హిందూ మతం ఏంటో ఒక మాటలో చెప్తాను. మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్తుంటే వినాయకుడు రాశాడు. చాలా మంది తెలుసుంటుంది. వినాయకుడు మహాభారతం 1700 శ్లోకాలు. కొంత రాసినాక వినాయకుడికి బోరు కొడుతుంది, ఎండింగ్ వస్తుంది. ఏందయ్యా మీ కవులతో నీ పంచాయతీ? చిన్న కథ, అన్నదమ్ముల పిల్లలు రాజ్యం కొరకు కొట్లాడుకున్నారు, దీన్ని సాగదీసి 1,00,000 శ్లోకాలు చెప్పాలా అన్నాడు. ఒక్క మాటలో ఒక్క శ్లోకంలో చెప్పలేవా అని అన్నాడు వేదవ్యాసుని. అప్పుడు వేదవ్యాసుడు అంటాడు, వినాయక ఒక్క శ్లోకం ఏంటి, ఒక్క మహాభారత సారం ఏంటి, సమస్త పురాణాల ధర్మశాస్త్రాల సారాన్ని అరశ్లోకంలో చెప్తాను. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్తాడు. పరోపకారం చేయడమే పుణ్యము,
పాపం చేయడం ఏంటి అంటే పరపీడనం అంటాడు. అంటే వాస్తవంగా ఇది ఏ సైన్స్ ఇది? ఒక జాతి మరో జాతిని దోచుకోకూడదు, ఒక వర్గం మరో వర్గాన్ని దోచుకోకూడదు అన్న సామ్యవాద సిద్ధాంతం కాదా ఇది? మరి మేము ఆ మహాభారతంలో ఉన్న ఆ వేదవ్యాసుని అరశ్లోకానికి వారసులము అని చెప్పాను. భగవద్గీతలో 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అంటాడు, ఎవరైతే నన్ను కరుణతో దయతో ప్రేమతో నన్ను పూజిస్తారో వారే నాకు అత్యంత ప్రీతిపాత్రులు అర్జున అని చెప్తాడు. కానీ ఎవరైతే విద్వేషంతో పరమత దేశంతో ఊగిపోతారో వాడు నాకు ప్రీతిపాత్రులు శ్రీకృష్ణుడు అల్లే. అయ్యా, మీరు చెప్తున్నది హిందూ ధర్మం కాదు, నేను చెప్తున్నది హిందూ ధర్మం. మీరు ప్రశ్నిస్తే ఈడీ కేసులు పెడుతున్నారు, మీరు ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారు, మీరు ప్రశ్నిస్తే ట్రోల్ చేస్తున్నారు. కానీ నాకు ప్రశ్న అనేది ఎవరు నేర్పారో తెలుసా, ప్రశ్నించడం ఎవరు నేర్పారో తెలుసా అని అడిగారు. వాళ్ళది లేదు. మహాభారతం కథ ఓ కుక్క ప్రశ్నించడంతో మొదలవుతుంది. చాలామంది తెలియదు, మహాభారతం కథ కుక్కతో మొదలవుతుంది, కుక్కతోనే అన్నితుంది. జనమేజయుడు అర్జునుని కొడుకు పరీక్షిత్తు, అర్జునుని కొడుకు అభిమన్యుడు కొడుకు పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. జనమేజయుని కోర్టులోకి ఒక సరమ అనే కుక్క వస్తుంది. మీరు ఆది పర్వంలో సారమేయ వృత్తాంతం అని ఉంటుంది, చదవండి ఎవరైనా. వచ్చి ఇష్యూ ఏంటి? జనమేజయుడు యాగం చేస్తున్న సమయంలో కుక్క లోపలికి వస్తే జనమేజయుని మనుషులు ఆ కుక్కను కొడతారు. ఆ కుక్క వెళ్ళి తల్లికి చెప్పుకుంటుంది. తల్లి కుక్క చక్రవర్తి కోర్టులోకి వచ్చి మా వాడిని ఎందుకు కొట్టారు అని అడుగుతుంది. అంటే మీ వారు యాగపాత్రల్ని అపవిత్రం చేస్తాడన్న అనుమానంతో కొట్టాము అంటాడు. అనుమానంతో కొడతారా? అపవిత్రం చేస్తే కొట్టాలి కానీ అనుమానంతో ఎట్లా కొడతారు అంటాడు. అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అనే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తుంది ఆ కుక్క. భారత న్యాయ వ్యవస్థలో ఏకే గోపాలన్ కేసు అని ఫేమస్ కేసు అది, ప్రివెంటివ్ డిటెన్షన్ పైన. సో మీరు ఎలా కొడతారు అంటే, ఒక చక్రవర్తిని కుక్క అడగగలిగితే నరేంద్ర మోడీని నాగేశ్వర్ అడగలేడా అని అన్నాను. జనమేజయుడు కన్నా నరేంద్ర మోడీ గొప్పవాడు కాదు, కుక్క కన్నా నాగేశ్వర్ పనికిమాలినోడు కాదు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎవరికి ఎవరి భాషలో అర్థమవుతుందో వారికి వారి భాషలో చెప్పగలగాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏ రకమైన ఆలోచనల పైన ప్రజల్ని చైతన్యపరచాలి. మతానికి మనం వ్యతిరేకం కాదు, మతం వైపుగా ప్రజల్ని నడిపిస్తున్న సామాజిక ఆర్థిక స్థితిగతుల పైన పోరాడాలి, మతం పైన కాదు. చాలా మంది రిలీజన్ ఇది ఓపియం ఆఫ్ మాసెస్ అని మార్క్స్ అన్న లాస్ట్ సెంటెన్సే తీసుకుంటారు, మతం మత్తుమంది అని. కానీ దానికన్నా ముందు మార్క్స్ ఏమన్నాడో చూడరు. రిలీజన్ ఇస్ ద సై ఆఫ్ ద సైలెస్, స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్, హార్ట్ ఆఫ్ ద హార్ట్లెస్ సిచ్యువేషన్, ఇట్ ఈస్ ద ఓపియం ఆఫ్ ద మాసెస్ అంటాడు. నిట్టూర్పు లేని చోట నిట్టూర్పు మతం, ఉదయం లేని చోట హృదయం మతం, స్ఫూర్తి లేని చోట స్ఫూర్తి మతం. మతం మనిషికి మత్తుమందు లాంటిది అంటాడు. అంటే మార్క్స్ వాడిన భావన ఏంటి? మార్క్స్ వాడిన భావన మతాన్ని ఆల్కహాల్గా భావించాలి, అనస్థీషియాగా భావించాడు. అందుకే మతం పైన పోరాటం, మత రాజకీయం పైన పోరాటం, మత విద్వేషం పైన పోరాటం, మతం పైన కాదు. ఈ స్పష్టత మనకు ఉంటే లక్షలాది మంది విద్యార్థుల్ని లౌకిక భావాల వైపుగా, సమాజానికి శాంతి వైపుగా, సామరస్యాల వైపుగా నడిపించగలుగుతాం. మతం ప్రభావం నుంచి లక్షలాది మంది విద్యార్థుల్ని ఒక హేతువాద ఆలోచనల వైపుగా, ఒక శాస్త్రీయ ఆలోచనల వైపుగా నడిపించగలం. అలాగే సామాజిక న్యాయం, ఇదొక సమాజంలో దీనికి ఎక్కువ ఉపన్యాసాలు అవసరం లేదు. ఇటీవల పార్లమెంట్లో ఒక క్వశ్చన్కు ఆన్సర్ చెప్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి చెప్పారు, 2018 తర్వాత భారతదేశ హైకోర్టులకు నియమించబడిన జడ్జిల్లో 78% అగ్రకులాలకు చెందినవారే. 78% ఆఫ్ జడ్జెస్ అపాయింటెడ్ ఆఫ్టర్ 2018 బిలాంగ్ టు ద అప్పర్ కాస్ట్. ఎందుకు? జడ్జిల నియామకంలో రిజర్వేషన్ లేవు. ఇది న్యాయమా అని అడగాలి. ఇంతకన్నా రాజస్థాన్లో
శాసనసభలో ప్రతిపక్ష నేత ఒక దళిత నాయకుడు గుడికి వెళితే ఆయన వెళ్ళి వచ్చాక ఆ గుడిని ఒక బీజేపీ మాజీ ఎమ్మెల్యే గంగాజలంతో శుద్ధి చేస్తాడు. ఇది 75 ఏళ్ల రాజ్యాంగాన్ని అమలు చేసిన తర్వాత ఇది వచ్చిన పరిస్థితి. అందుకే అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని దేశానికి అంకితం చేస్తూ ఒక మాట అంటాడు, మనం ఈరోజు రాజకీయ సమానత్వాన్ని ఇచ్చే రాజ్యాంగాన్ని భారత ప్రజలకు ఇస్తున్నాం. ఈ రాజ్యాంగ భావన అయిన రాజకీయ సమానత్వంలో ఒక మనిషి ఒక ఓటు, ఒక ఓటు ఒక విలువ. కానీ ఈ రాజ్యాంగబద్ధమైన రాజకీయ సమానత్వం ఏ రకమైన సమాజానికి ఇస్తున్నాం? మన సామాజిక వ్యవస్థలో ఒక మనిషి ఒక విలువ లేదు. మన ఆర్థిక వ్యవస్థలో ఒక మనిషి ఒక విలువ లేదు. సమాజంలో కొద్దిమంది ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అగ్రభాగాన ఉంటే కోట్లాది మంది దిగువ భాగాన ఉంటారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో కొద్దిమంది అష్టైశ్వర్యాలతో జీవిస్తుంటే కోట్లాది మంది దారిద్ర్యంలో ఉంటారు. సామాజిక ఆర్థిక వ్యవస్థ అసమానతలతో కూడిన సామాజిక ఆర్థిక వ్యవస్థలో రాజకీయ సమానత్వాన్ని ఇస్తున్నాం. ఇండియా is entering into a life of contradictions. How long these contradictions should remain? If we fail to resolve these contradictions, ఏం జరుగుతుందో అంబేద్కర్ చెప్తాడు. వైరుధ్యాల సమాజంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ వైరుధ్యాలు ఎంత త్వరగా పరిష్కారం అయితాయో చూడాలి. ఒకవేళ పరిష్కారమే కాకపోతే ఒకవేళ పరిష్కారమే కాకపోతే ఎంతో కష్టపడి మనం నిర్మించుకున్న ఈ రాజ్యాంగాన్ని అసమానతల బాధితులు చెరిపివేస్తారు అని చెప్తాడు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే ఈ సామాజిక రాజకీయ ఆర్థిక చైతన్యాన్ని లక్షలాది మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఎస్ఎఫ్ఐ నాయకత్వానికి ఉంది. అందువల్ల ఇది జరగాలి అంటే మీరిచ్చిన నినాదాలైన స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజంలోని లోతైన అర్థాలని అవగతం చేసుకోండి. దేశంలోనూ ప్రపంచంలోనూ జరుగుతున్న పరిణామాల్ని మీ ప్రాపంచిక దృక్పథంతో విశ్లేషించండి. కోట్లాది మంది విద్యార్థులకు రాజకీయ చైతన్యాన్ని ఇవ్వండి. వాటిని అధ్యయనం చేస్తూ ఆ రాజకీయ చైతన్యాన్ని విద్యార్థులకు కల్పిస్తూ ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామిక పరిరక్షణ కోసం, ఒక మెరుగైన సమాజం కోసం జరిగే పోరాటంలో లక్షలాది మంది విద్యార్థులను భాగస్వాములను చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభ ప్రారంభించే అవకాశం నాకు కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.